కొత్త సంవత్సరం రాత్రి అందరూ పార్టీలు పండగలతో ఫుల్ జోష్లో ఉంటారు కదా. కానీ ఓ టాక్సీ డ్రైవర్ మాత్రం తన చివరి ట్రిప్ కోసం బయల్దేరాడు. పాపం అతనికి తెలీదు, ఆ ఒక్క ట్రిప్ తన జీవితాన్నే మార్చేస్తుందని. అసలా రాత్రి ఏం జరిగింది? అది పగ, రహస్యం, ఊహకు కూడా అందని భయంతో నిండిన కథ. అసలు ఆ రోజు సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, సిటీ అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో మెరిసిపోతోంది. ఎక్కడ చూసినా లైట్లు, బాణసంచ చప్పుళ్ళు, ఫుల్ హడావిడి. కానీ అదే సిటీకి కాస్త దూరంగా శివార్లలో మాత్రం చిమ్మ చీకటి, దట్టమైన పొగమంచు, అంతా నిశ్శబ్దం. మన కథ మొదలయ్యేది సరిగ్గా అక్కడే. సరే, మన కథలో హీరో పేరు రమేష్, ఓ టాక్సీ డ్రైవర్. ఆ రోజు డిసెంబర్ 31 రాత్రి. టైం అప్పటికి పావుతక్కువ 12 అవుతుంది. ఇక చాలు, ఈ రోజుకి పని ముగించేసి ఇంటికి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాడు. భార్యాపిల్లలు తనకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అలా అనుకుని కారుని ఇంటివైపు తిప్పబోతున్నాడు. అంతే, ఫోన్ స్క్రీన్ మీద లైట్ వెలిగింది. ఒక కొత్త బుకింగ్ వచ్చింది. మొదట వద్దులే, టైం అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆ ఫేర్ చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. మామూలు రేటు కన్నా ఏకంగా 3 రెట్లు ఎక్కువ. ఒక్క రైడ్ వేస్తే చాలు, న్యూ ఇయర్కి మంచి బోనసొచ్చినట్టే అనుకొని సరేలే అని ఆ బుకింగ్ యాక్సెప్ట్ చేసేశాడు. కానీ ఆ బుకింగ్లో పికప్ లొకేషన్ చూడగానే రమేష్కి కొంచెం కంగారు మొదలైంది. లొకేషన్ ఎక్కడో తెలుసా? సిటీకి బయట ఉన్న పాత నది వంతెన దగ్గర. అసలే ఆ ఏరియాకి ఎవ్వరూ వెళ్లరు. పగలే నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక ఆ రాత్రి ఆ దట్టమైన పొగమంచులో ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా. సరే, ఏం చేస్తాం, డబ్బులొస్తున్నాయి కదా అని రమేష్ కార్ని ఆ పాత వంతెన వైపు నడిపించాడు. అక్కడికి వెళ్లే కొద్దీ పొగమంచు ఇంకా దట్టంగా అయిపోయింది. కారు హెడ్లైట్స్ వెలుగు కూడా సరిగ్గా కనిపించట్లేదు. వంతెన మధ్యలోకి రాగానే మసకబారిన ఓ స్ట్రీట్ లైట్ కింద ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని చూడగానే రమేష్కి మనసులో ఏదో తెలియని అనుమానం మొదలైంది. అసలింత రాత్రిపూట అంత పెద్ద సూట్కేస్తో ఈ నిర్మానుష్యమైన వంతెన మీద ఒంటరిగా ఏం చేస్తోంది? దగ్గరికెళ్ళి చూస్తే ఆమె ముఖమంతా చెమటతో తడిసిపోయుంది. కళ్లలో ఏదో భయం స్పష్టంగా కనిపిస్తోంది. రమేష్ కారు దిగి డిక్కీ ఓపెన్ చేశాడు. ఆ అమ్మాయి ఆ బ్యాగ్ని కనీసం కదపడానికి కూడా ట్రై చేసింది. కాని అంగుళం కూడా జరగలేదు. సరే అని రమేష్ సహాయం చేద్దామని వెళ్ళి ఆ సూట్కేస్ హ్యాండిల్ పట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా షాకయ్యాడు. అబ్బో, అదెంత బరువుగా ఉందంటే ఊహక్కూడా అందదు. ఎలాగోలా కష్టపడి ఇద్దరూ కలిసి దాన్ని డిక్కిలోకి తోశారు. కొంచెం వాతావరణం తేలికపరుద్దామని రమేష్ సరదాగా, ఏంటమ్మా బ్యాగ్లో రాళ్లేమైనా ఉన్నాయా అని అడిగాడు. కాని ఆ అమ్మాయి నుంచి సమాధానం లేదు. జస్ట్ సైలెంట్గా ఆ బ్యాగ్ వైపే చూస్తూ నిలబడిపోయింది. సరే, ఇక జర్నీ మొదలైంది. కారు ముందుకు కదులుతోంది. ఇంతలో బయట చినుకులు కూడా మొదలయ్యాయి. వైపర్లు అటూ ఇటూ కదులుతున్నాయి. వాతావరణం ఇంకా భయంకరంగా తయారైంది. కారు లోపల మాత్రం సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. రమేష్కి ఏమీ పాలుపోవట్లేదు. పదే పదే రియర్వ్యూ మిర్రర్లో వెనక కూర్చున్న ఆమెనే చూస్తున్నాడు. ఇక ఈ సైలెన్స్ భరించలేక రమేష్ ధైర్యం చేసి అడిగాడు, ఏంటమ్మా, ఇంత రాత్రిపూట ఎక్కడ్నుంచొస్తున్నారు అని. దానికి ఆమె గొంతు చాలా చెల్లగా, ఏమాత్రం ఫీలింగ్ లేకుండా, ఓ పాత ఫ్రెండ్ని కలవడానికి వెళ్లాను, లేదా ఓ పాత లెక్క సెటిల్ చేయడానికి వెళ్లాననుకోండి అంది. అబ్బా, ఆ ఒక్క మాటతో కార్లో టెన్షన్ ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే డిసెంబర్ 31 రాత్రి తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుందాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇదే వంతెన దగ్గరికి పిలిచాడంట. అక్కడ వాడి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక వాడు తన అసలు రంగు బయటపెట్టాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అప్పుడర్థమైందామెకు, వాడికి కావాల్సింది ప్రేమ కాదు, కేవలం తన శరీరం, డబ్బేనని. ఈ కథ వింటున్న రమేష్కి ఒళ్లంతా జలధరించింది. ధడధడలాడుతూ అడిగాడు, అయ్యో, మరి అప్పుడేం చేశారు మీరు అని. అప్పుడు ఆమె నెమ్మదిగా అద్దంలోంచి రమేష్ కళ్లల్లోకి సూటిగా చూసింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. చాలా ప్రశాంతంగా అంది, నేను వాణ్ణి చంపేశాను, అంతే. ఆ మాట వినగానే రమేష్ గుండె ఆగినంత పనైంది.
చేతులు స్టీరింగ్ మీద నుంచి జారిపోయాయి. అంటే తన కారులో ఒక మర్డరర్తో ప్రయాణిస్తున్నాడా? ఈ ఆలోచన రాగానే భయంతో వణికిపోయాడు. ఎలాగోలా వణుకుతున్న చేతులతో డ్రైవ్ చేస్తూ వాళ్లు గెలాక్సీ అపార్ట్మెంట్స్ దగ్గరికి చేరుకున్నారు. కారు ఆగగానే ఆ అమ్మాయి దిగి, "ఈ బ్యాగ్ చాలా బరువుగా ఉంది. ప్లీజ్ కొంచెం 3rd ఫ్లోర్ వరకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తారా?" అనడిగింది. బ్యాగ్ తీయబోతుండగా, "ఒక్క నిమిషం, మా రూమ్మేట్కి కాల్ చెయ్యాలి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మీ ఫోన్ ఇస్తారా?" అని అడిగింది. భయపడుతూనే కాదనలేక రమేష్ ఫోన్ ఇచ్చాడు. ఆమె కాస్త పక్కకు వెళ్ళి ఎవరితోనో మాట్లాడి ఫోన్ తిరిగి ఇచ్చేసింది. ఆ టైంలో ఇది పెద్ద విషయంగా అనిపించలేదు రమేష్కి. సరే అని రమేష్ ఆ బరువైన సూట్ కేస్ని మోసుకుంటూ 3వ ఫ్లోర్కి చేరుకున్నాడు. ఆమె చెప్పిన ఫ్లాట్ ముందు ఆ బ్యాగ్ని పెట్టాడో లేదో కింద మెట్లమీద నుంచి ఒక ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ పైకి రావడం చూశాడు. అంతే, రమేష్ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అయ్యింది. అతని మైండ్లో ఫస్ట్ వచ్చిన థాటేంటో తెలుసా? అయిపోయింది, నేను ఇరుక్కుపోయాను. ఈ అమ్మాయి మర్డర్ చేసి నన్ను ఫ్రేమ్ చేసింది అని. తను ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకున్నానని అతనికర్థమైపోయింది. ఇక నా పని అయిపోయింది. ఇప్పుడు ఈమె నా వైపు వేలు చూపిచ్చి మర్డర్ చేసిందితనే అని చెప్తుంది అనుకుని భయంతో చేతులు పైకెత్తేశాడు. పోలీసులకి, "సార్, నా తప్పేం లేదు" అని చెప్పబోతున్నాడు. కాని అప్పుడే ఎవ్వరూ ఊహించనిది జరిగింది. ఏంటి ఆశ్చర్యమంటే, ఇన్స్పెక్టర్ చేతులెత్తి నిలబడ్డ రమేష్ని అస్సలు పట్టించుకోలేదు. స్ట్రెయిట్గా వెళ్ళి ఆ ఫ్లాట్ డోర్ కొట్టాడు. డోర్ తెరిచిన ఒక అబ్బాయి పోలీసులను చూడగానే ముఖంలో రంగులు మారిపోయాయి. ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది. ఇన్స్పెక్టర్ సైగ చెయ్యగానే కానిస్టేబుల్ ఆ బరువైన సూట్ కేస్ జిప్ తీశాడు. రమేష్ కళ్ళన్నీ ఆ బ్యాగ్ మీదే ఉన్నాయి. అతని గుండె వేగం డబుల్ అయింది. ఆ బ్యాగ్ లోపల ఏముందో తెలుసా? ఇందాక తనతో పాటు టాక్సీలో ప్రయాణించిన అదే అమ్మాయి శవముంది. శరీరం నీలంగా మారిపోయింది, గొంతుమీద గాయాలు. రమేష్కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. షాక్లో పక్కకి తిరిగి చూశాడు. అక్కడ ఆ అమ్మాయి లేదు, మాయమైపోయింది. అస్సలు ఏంటిది? శవం బ్యాగ్లో ఉంటే మరిందాకట్నించి రమేష్తో మాట్లాడిందెవరు? ఆ సూట్ కేస్ని మోయించిందెవరు? అతన్ని ఇక్కడదాకా తీసుకొచ్చిందెవరు? ఇప్పుడు మొత్తం క్లియర్గా అర్థమవుతోంది కదా. రమేష్ కారెక్కింది ఒక మనిషి కాదు, చనిపోయిన ఆ అమ్మాయి ఆత్మ. తను న్యాయం కోసమొచ్చింది. రమేష్ ఫోన్ తీసుకుని తన రూమ్మేట్కి కాదు, పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసింది. వాళ్లకు తన శవం ఎక్కడుందో, తనను చంపిన ఆ సీరియల్ కిల్లర్ ఎక్కడున్నాడో చెప్పి ఇక్కడికి రప్పించింది. రమేష్కు మాటలు రావట్లేదు. పోలీసులు ఆ కిల్లర్నూ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అతను వణుకుతున్న కాళ్లతో మెట్లు దిగి వచ్చి తన టాక్సీలో కూర్చున్నాడు. ఉళ్లంతా చల్లటి చెమటలు పట్టాయి. తొందరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. అంతే, వెనుక సీట్ నుంచి అదే చల్లని గొంతు వినిపించింది. "హెల్ప్ చేసినందుకు థాంక్స్ రమేష్. ఏంటి, నా ఛార్జీ తీసుకోవా?" అని. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. సీటు ఖాళీగా ఉంది. ఆ డిసెంబర్ 31 రాత్రి నిశ్శబ్దంలో ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. రమేష్ ఒక్క క్షణం కూడా ఆగలేదు. వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణభయంతో కారుని అక్కడ్నుండి పరుగెత్తించాడు. ఆ రాత్రిని రమేష్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు.